హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ప్రేమిస్తున్నా అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రేమిస్తున్న మూవీ యూత్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. సాత్విక్ వర్మ హీరోగా, ప్రీతి నేహా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేమ, ఎమోషన్ అండ్ లస్ట్ని ఎలా హ్యాండిల్ చేసింది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ సినిమా స్టోరీ అంతా రఘు అనే ఒక మధ్యతరగతి యువకుడు, అట్లాగే అతని ఇంటి పక్క కాలనీకి షిఫ్ట్ అయిన సంజయ్ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రఘుకి సంజయ్ని చూసిన వెంటనే ప్రేమ కలుగుతుంది. అయితే అతను రొటీన్గా ఐ లవ్ యూ అని చెప్పకుండా నీతో రొమాన్స్ చేయాలని ఉంది అంటూ బోల్డ్గా ప్రపోజ్ చేస్తాడు. రఘు పద్ధతికి షాక్ అయిన సంజయ్ కొన్ని కండిషన్స్ పెట్టి దానికి అంగీకరిస్తుంది. వీరి మధ్య ప్రేమ, అట్లాగే ఫిజికల్ రిలేషన్షిప్తో పాటు వారిద్దరి జీవితంలో ఉన్న కొన్ని రహస్యాలు సినిమాని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రేమ అలాగే లస్ట్ మధ్య ఉన్న సన్నని గీతను చూపించడానికి ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ను అలాగే రొమాన్స్తో నడిస్తే, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఊహించని ట్విస్టులు మరియు సెంటిమెంట్ సన్నివేశాలు రఘుని పిచ్చోళ్ళ మార్చేస్తాయి. అతని తల్లి శారద కొడుకుని ఎలా కాపాడుకుంది, ఆ కండిషన్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా బోల్డ్గా ఉన్నప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న లవ్ కూడా లస్ట్లో భాగమే అనే ఒక పాయింట్ని ఎమోషనల్గా కన్విన్స్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇక హీరో సాత్విక్ వర్మ ప్రేమ కోసం తప్పించే లవర్ బాయ్ పాత్రలో చాలా బాగా నటించాడు. అతని పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అలాగే ఎమోషనల్ డెప్త్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక హీరోయిన్ ప్రీతి నేహా చాలా అందంగా కనిపించింది సినిమాలో. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక తల్లి కొడుకుల సెంటిమెంట్, సెకండ్ హాఫ్లో వచ్చే తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా మొత్తం యూత్ని టార్గెట్ చేస్తూ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడం వల్ల ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ మరీగా ఎక్కువగా ఉండడం, కొన్ని చోట్ల సాధారణ ప్రేక్షకులకి ఇవి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన నాన్ లీనియర్, ఆయన ఒక టిపికల్ స్క్రీన్ ప్లే యూజ్ చేశారు ఫ్లాష్ బ్యాక్ ముందు తర్వాత అని. అయితే ఆ స్క్రీన్ ప్లే చాలా చోట్ల కన్ఫ్యూజింగ్గా సాగదీసేసినట్టుగా అనిపించింది. ఇక ఈ సినిమాలో పాటలు సందర్భాన్ని బట్టి వచ్చినప్పటికీ అవి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా ఈ సినిమాకి ఏదైతే రన్ టైం ఉందో లెంత్ అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది సినిమాని చాలా వరకు దెబ్బతీసింది, కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా బాగా చూపించారు. రొమాంటిక్ సన్నివేశాలకి మరియు ఎమోషనల్ డ్రామాకి కరెక్ట్గా సరిపడే విజువల్స్ అన్ని చాలా ఫ్రెష్ ఫీల్ని తీసుకుని వచ్చాయి. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కొన్ని హై ఇంటెన్స్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ భాను విషయానికి వస్తే బోల్డ్ పాయింట్ని తీసుకుని దాని సెంటిమెంట్ని ముడిపెట్టి చెప్పడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే యూత్ని టార్గెట్ చేసే విధంగా తన యొక్క మార్క్ని ఈ సినిమాలో ఆయన చూపించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ప్రేమిస్తున్న మూవీ అనేది కేవలం ఒక నార్మల్ లవ్ స్టోరీ అయితే కాదు, ఇది లస్ట్ను కూడా ప్రేమలో ఒక భాగంగా చూపించడానికి ప్రయత్నించిన ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పచ్చు. యూత్కి అలాగే బోల్డ్ కంటెంట్ని బాగా ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ కానీ, సాత్విక్ వర్మ పర్ఫార్మెన్స్ని కానీ ఈ సినిమాని కొంతవరకు నిలబెట్టాయి. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.